అందరికీ నమస్తే అండి. నిన్నటి నుంచి పేర్ని నాని వీడియో తెగ తిప్పుతున్నారండి సోషల్ మీడియాలో. మా పేర్ని నాని అన్న తోపు, తురుము ఏకంగా పోలీస్ స్టేషన్‌లో పోలీసులనే బెదరగొట్టేసాడు, భయపెట్టేసాడు. ఇంక మా పేర్ని నాని అంత మొగోడు ఇంకెవడు లేడని చెప్పేసని తిప్పుతున్నారు. ఒకసారి ఆ వీడియో ఏంటనేది చూపిస్తా చూడండి. హ్మ్. హ్మ్. ఎందుకు నాని అంత ఫ్రస్ట్రేషన్ అయిపోతున్నావు? ఇష్టానుసారంగా ముందు మాట్లాడింది నువ్వే కదా! పోలీసుల పైన దౌర్జన్యం చేసింది నువ్వే. అడ్డగోలుగా వాదించేది నువ్వే. పోలీసు వారు ఒకటి సమాధానం మీకు చెప్తా ఉంటే నువ్వు వాదించే అడ్డగోలు వాదన ఇంకొకటి. ఎంతసేపు అని చెప్పేసి నువ్వు ఓపికగా కూర్చుంటారు? అంటే మీకు ఎదురు మాట్లాడకూడదా? నువ్వు స్టేషన్‌లో కూర్చొని పెద్ద పెద్ద కేకలేసేసి అడ్డగోలుగా వాదించేసి తలా తోక లేకుండా వాదింటున్నాడు. నేను ఒక వీడియో చూసా ఫుల్ వీడియో. అందులో పేర్ని నాని పోలీస్ అధికారిని పట్టుకొని మేము అధికారంలోకి వచ్చిన తర్వాత నీ సంగతి తేలుత్తాం అన్నాడు. పేర్ని నాని అన్నాడు. దానికి కౌంటర్‌గా ఆయన సరే సార్ మీ ఇష్టం. మీకు నచ్చింది చేయండి. మహా అయితే ఉరేత్తారు అంతకు మించి ఏం చేయరు కదా! అని చెప్పేసని పోలీస్ అధికారి అన్నాడు. దానికి పేరు నాని చేసిన రభస ఏంటంటే, మా వోడిని ఇప్పుడు ఉరేహేత్తారా? ఏసేయి. ఉరేహేత్తారా? ఉరేసి ఆ ఉరి అనే పదాన్ని ఒక 1000 సార్లు వాడాడు అక్కడే. అంటే నువ్వు మాత్రం పోలీస్ అధికారులు మేము వచ్చి నీ సంగతి తేలుత్తామంటే అర్థం ఏంటి? నాకు అర్థం కావట్లా పేరు నాని. అంటే ఏంటి మీరు అధికారంలోకొస్తే సామాన్య ప్రజల్ని బతకనివ్వరు, తెలుగుదేశం నాయకుల్ని, కార్యకర్తల్ని బతకనివ్వరు. ఇంక చివరికి పోలీస్ అధికారులను కూడా బతకనివ్వరు. వాళ్ళ పైన వ్యక్తిగతంగా, భౌతికంగా దాడులు చేస్తామని చెప్పేసని బహిరంగంగా పోలీస్ స్టేషన్‌లో కూర్చొని వాళ్ళని బెదిరిస్తున్నారు. మరి ఇది నీ పైత్యం కాదా? స్టేషన్‌కెళ్ళావు కరెక్టే. మీ కార్యకర్తో లేదంటే మీ నాయకుడో బయటికి తీసుకురావడానికో, లేదంటే ఎందుకు కేసు పెట్టారని అడగడానికో ఎళ్ళావు బానే ఉంది. వాళ్ళు చెప్పే వివరణ కూడా వినాలి కదా! అవి ఇనకుండా దానికొక రూల్ ఉంటది కదా! ప్రతి దానికి కూడా మనం అధికారంలో ఉన్నప్పుడు మనం చెప్పిందే కదా! ఆ పోలీస్ అధికారులేమని పని లేక ఏమన్నా కేసులు పెడతారా? వాళ్ళకి కొన్ని చట్టాలుంటాయి. వాళ్ళకి కొన్ని రూల్స్ ఉంటాయి. ఆ రూల్స్ ప్రకారం మనం ఎళ్ళాల్సిందే. ఇది చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు. గుర్తుందా? కొల్లు రవీంద్ర గారిని అరెస్ట్ చేసినప్పుడు మనం మాట్లాడాం. చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు మనం మాట్లాడాం. ఇవాళ మీ నాయకుల దాకా వచ్చేటప్పటికి రూల్స్ అన్నీ ఏమైపోయినాయి పేరునని. ఎందుకు అరుస్తున్నావు? స్టేషన్‌కెళ్ళి ఎందుకు అరుస్తున్నావు? అక్కడికెళ్ళి కేకలేసేత్తన్నాడు. ఈడు పనోడితోని మేము చాలా చూసాం ఇలాంటివి పేరునని. హ్మ్. హ్మ్. నువ్వెళ్ళి అధికారుల మీద అరిచేత్తలేదా? పేరునని నాకర్థం కాట్లా. మాట్లాడితే వ్యవస్థలో, చట్టాలో గౌరవం అంటావు కదా! మరి పోలీస్ అధికారిని ఎలా బెదిరించేసావు నువ్వు? మేము అధికారంలోకి వచ్చిన తర్వాత నీ సంగతి చూత్తాం అని చెప్పేసి ఏ విధంగా అన్నావు నువ్వు? మరి దానికెందుకు సమాధానం చెప్పట్లా? అరుస్తున్నాడు ఈడు పెద్ద పెద్ద కేకలు. హ్మ్. అగో దీనికే ఒకసారి మళ్ళీ వినిపిస్తా చూడండి. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత నేనేంటో చూపిత్తానని చెప్పేసని అన్నాడు. దానికి ఆ పోలీస్ అధికారి ఇచ్చిన సమాధానం మాట ఒకసారి చూడండి. హ్మ్. అది. ఇప్పుడు అదే వీడియోలో ఆ పోలీస్ అధికారిని కంగారు పడమాకు నేనంటే అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ రోజు నన్నెందుకు గుర్తుపట్టలేదా అని చెప్పేసని చేత్తాను. నీ సంగతి తేలుత్తాను. నీ అంతు చూసేత్తానని చెప్పేసని అదే వీడియోలో మాట్లాడి, నువ్వు పోలీసుని బెదిరించి దానికి ఆయన కౌంటర్‌గా ఏమన్నాడు? మీ ఇష్టమయ్య బాబు ఏం చేత్తారో చేయండి మహా అయితే ఉరేత్తారు అంతే కదా! అన్నాడు. దానికి మళ్ళీ ఇక్కడ డైవర్ట్ చేసేసాడిక్కడ. సుబ్బన్నను ఉరేహత్తావా ఏసేయి. ఓరేమ్మ తెలివితేటలా. అయి నీ లేఖితలతో లెక్కన చూసి నీకు నాకు అర్థం కావట్లేదు నీకు. ఇప్పుడు మీ సైకో గాళ్ళుంటారు కొంతమంది పేటీఎం కార్యకర్తలు. వాళ్ళు పోలీసు వ్యవస్థకి వాళ్ళు గౌరవం ఇవ్వరు. పోలీసుల పైనే తిరిగి దాడులు చేసే పరిస్థితి తీసుకొచ్చారు వాళ్ళని. మీరు అంతే. మీరేం చెప్పాలనుకుంటున్నారయ్యా? మిమ్మల్ని చూసే కదా రెచ్చిపోయేది ఈళ్ళంతా కూడా. మీ నాయకుడేమో గంజాయి బ్యాచ్‌కి సపోర్ట్ చేస్తారు. మీరెళ్లి పోలీసుల పైన దౌర్జన్యం ప్రదర్శిస్తారు. ఏందిది అసలు నాకు అర్థం కావట్లా.
మీరు ఇలా ఉన్నారు కాబట్టికే ఇంత అహంకారంగా ప్రవర్తించారు కాబట్టికే మనకి 151 నుంచి 11కి వచ్చినాయి. మన బలుపు మాటలు, బలుపు ప్రవర్తన, ఆ! ఎవరిని పడితే వాళ్ళని ఇష్టానుసారంగా మాట్లాడ్డాలు, ఇలా రకరకాల కారణాలున్నాయి. ఇంకా మనలో మార్పు రాలా. నువ్వేమనుకుంటున్నావంటే ప్రభుత్వం మన పైన సీరియస్‌గా ఏమి యాక్షన్ తీసుకుంటలేదు కదా! మనం ఎన్ని తినేసినా, రేషన్ బియ్యం దోచేసినా. పైగా అది కూడా దరిద్రానికి మళ్ళీ మీ ఆవిడ పేరెట్టు. లేకపోతే ఈ పాటికి నిన్నెప్పుడో చెక్కుదురు. అని గట్టిగా మాట్లాడితే ఆడోళ్ళు అడ్డం పెట్టుకొని రాజకీయం చేసి నువ్వు కూడా పోలీస్ స్టేషన్‌కెళ్ళి పోలీసుల్ని బెదిరించేత్తన్నావంటే ఇంకేమనాలి నిన్ను నాకు అర్థం కాట్లా. ఆ రేషన్ గొడవలు ఉన్నాయి కదా! అదే బియ్యం గొడవలు. ఆళ్ళ ఆవిడ పేరున పెట్టాడు. రేపొద్దున ఏదైనా తేడా వస్తే మా ఆవిడని ఎత్తుకెళ్ళిపోతారులే. అప్పుడు మళ్ళీ ఆడోళ్ళ పైన కేసులు పెట్టి ఆడోళ్ళని వేధించేత్తన్నారని చెప్పేసని మనం రాజకీయం చేసేయొద్దని చెప్పి అనేసారు. లేకపోతే పేరు నాని పేరు మీద ఉంటే ఇప్పటిదాకా ఉంటాడా పేరు నాని? ఈ పాటికి ఎప్పుడో ఎత్తి లోపల ఎత్తురు. ఎత్తట్లేదనా నీ బాధ? కంగారు పడమాకు. ఆ టైం వచ్చినప్పుడు ఖచ్చితంగా నిన్ను కూడా ఎత్తుతారు పేరు నాని. మనం చేసిన అవినీతి అక్రమాలేమి చిన్నవి కాదుగా ఉన్నాయిగా. టైం వచ్చినప్పుడు నువ్వు అనుకుంటున్నావు అంతే మనల్ని వదిలేసారులే అది పట్టించుకోవట్లేదులే అని చెప్పేసని. కానీ లేకపోతే పోలీసుల పైన దాడేటి పేరు నానే? నీకు తలా తోక లేకపోయినా ఎందుకు మాట్లాడుతున్నావు అర్థం పర్థం లేకుండా మాట్లాడుతున్నావు అక్కడ. చంద్రబాబు నాయుడు గారికి కూడా ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, మీరు పోనీలే మహిళలు కదా! వాళ్ళ జోలికి ఏమి వెళ్తాంలే వదిలేయండి అని మీరు ఇచ్చిన అలుసే అనుకుంటా బహుశా ఇదంతా కూడా. ఇవాళ బహిరంగంగా మిమ్మల్ని బూతులు తిడుతున్నారు. లోకేష్ గారిని బూతులు తిడుతున్నారు. మీ కుటుంబ సభ్యుల పైన మార్ఫింగ్ ఫోటోలేస్తున్నారు. ఇలాంటి వ్యక్తులందరూ వచ్చి ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు. వ్యక్తిగత విమర్శలు కూడా చేస్తున్నారు. మళ్ళీ ఇంకొక రౌండ్ ఎత్తాల్సిన సమయం వచ్చిందేమో అని చెప్పేసి నా అభిప్రాయం అండి. వీళ్ళని ఇలాగే వదిలేస్తే రానున్న రోజుల్లో ఆల్రెడీ సైకో బ్యాచ్ ఎవరైతే ఈ సోషల్ మీడియాలో కొంతమందిని పెంచి పోషిస్తారో వాళ్ళంతా కూడా మీ పైన, మీ కుటుంబ సభ్యుల పైన వ్యక్తిగతంగా ఫోటోలు మార్ఫింగ్ చేసి ఆల్రెడీ మీ పైన వ్యక్తిగతంగా మిమ్మల్ని కించపరిచి మాట్లాడుతున్నారు. అదంతా కూడా ఇలాంటి నాయకులు అండ చూసుకోండి. వాడు వెనకాల పేరు నాని ఉన్నాడనో, ఇంకొకడు ఉన్నాడనో ఏదన్నా అయితే మనం పోలీస్ స్టేషన్‌కెళ్ళి రభస చేయొచ్చనో, వాళ్ళ ఇష్టానుసారంగా ఫోటోలు మార్ఫింగ్ చేస్తే వాళ్ళ పైన కేసులు పెట్టారనుకోండి. వాళ్ళ కులాన్ని తీసుకొచ్చి ముందెట్టి, ఇగో పలానా కులం కాబట్టి అరెస్ట్ చేస్తారా అని చెప్పేసని మళ్ళీ ఎదురుదాడి చేస్తున్నారు. కులాన్ని తీసుకొచ్చి ముందెట్టి. వీటన్నిటిని కూడా కంట్రోల్‌లో పెట్టాల్సిన బాధ్యత మీదే. ఆ తర్వాత మనం ఎన్ని మాట్లాడుకున్నా వాళ్ళని ఇప్పుడు ఫ్రీగా వదిలేసి, మనం ఎన్ని మాట్లాడినా ఇక్కడ ఉపయోగం ఉండదండి. నేను మాట్లాడినా, ఇంకొకరు మాట్లాడినా మనకు ఆళ్ళకి అవకాశం కల్పించినట్టే ఉంది నన్నడిగితే గనుక. దయచేసి ఇలాంటి సంఘటనలు మళ్ళీ జరగకుండా ప్రభుత్వం పేర్ని నాని పైన కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను.